ప్రచారాస్త్రాలు, అందుకంటే అందరూ సిద్ధమైపోయారు. వారాహితో ఆయన కూడా రేపటి నుంచి వచ్చేస్తున్నారు. వారాహి ఫేజ్ 1 ఫేజ్ 2లో ఆయన మెరుపులు మెరిపించారు. నిజంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ అండ్ ప్రైమరీ నీడ్స్, వీటి మీద ఆయన అండర్స్కోర్ చేస్తూ ఆయన అడ్రస్ చేసిన అంశాలన్నీ కూడా మనం చూడొచ్చు. అలాంటివి జనం బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ రోజున పవన్ కళ్యాణ్. సరే, మధ్యలో బ్రేక్ వచ్చింది, రకరకాల అంశాలు, ఆయన ఇతరత్ర వాటి మీద దృష్టి పెట్టడం, ప్రత్యేకించి పొత్తు మీద ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని పొత్తు ఏర్పడేలాగా మ్యాక్సిమం ఆయన ఎఫర్ట్స్ అన్ని ఎగ్జర్ట్ చేస్తూ వచ్చారు. ఇవాళ రేపు ఆయన కూడా వచ్చేస్తున్నారు. బీజేపీ ఆల్రెడీ ఫ్రేలో దిగింది, మీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు. మీ క్యాండిడేట్స్ దగ్గరకు వచ్చేప్పటికీ దాంట్లో చాలా డిస్ప్యూట్, మళ్ళీ చాలామంది పారాచూట్స్ వచ్చారు, అటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీకి కానీ. సరే, తప్పదు, ఎందుకంటే మీకు వెంబడే ఒక ఉదాహరణ రెడీగా ఉంటుంది. హేమంత్ బిశ్వ శర్మ ఉండలా, ఆయన కాంగ్రెస్ నుంచి రాలేదా, ఆయన ముఖ్యమంత్రి కాలేదా అంటారు. ఇబ్బంది లేదు. ఆ రాష్ట్రాలు అక్కడ పరిస్థితులు వేరు, ఈ రాష్ట్రం ఇక్కడ పరిస్థితులు వేరు. స్థానికంగా ఉన్న బీజేపీ నాయకత్వానికి ఇక్కడ చోటు దొరకలేదు. ఇక్కడ కూడా మనీ పాలిటిక్స్ వచ్చేసింది బీజేపీకి సంబంధించింది అనే మాట వచ్చింది. విజయవాడ వెస్ట్ అభ్యర్థిని మీరు నుంచోబెట్టిన నేపథ్యంలో ఏమంటారు? రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇంకా ఫస్ట్ మీరు లేవనెత్తింది పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర రేపు మొదలు పెడుతున్నారు చెబ్రోలు రామాలయం దగ్గర నుంచి. చాలా సంతోషం, ఎందుకంటే రామాలయానికి నాకు వ్యక్తిగతంగా కూడా కొంత సంబంధం ఉంది. ఎందుకంటే ఆ రామాలయ పునర్నిర్మాణానికి ఆ భగవంతుడు గారు నాకు కూడా అవకాశం ఇచ్చారు దానిలో పాల్పంచుకుంటానికి. సో నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందదాయకం పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి మొదలు పెట్టాం. అలాగే గతంలో కూడా జూన్ 2023లో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు చేబ్రోలు గ్రామంలోనే వివిధ పట్టు పరిశ్రమ రైతులు కావచ్చు, చేనేత పరిశ్రమ రైతులు, వాళ్ళతో కూడా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి బకాయి పడినటువంటి కోట్లాది రూపాయలు రావటం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చెప్పడం జరిగింది. సో వారు నాకు తెలిసి 2 రోజుల పాటు పిఠాపురంలో తిరిగారు. మళ్ళీ ఇప్పుడు 4 రోజుల పాటు ఉండబోతున్నారు. వారు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కథన రంగంలో దూకారు కాబట్టి 4 రోజుల పాటు అక్కడ ఉండబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా వారు అన్ని మండలాలు, పిఠాపురంలో ఉన్న 5 మండలాల్లోనూ కలయి వారు అయితే ఎన్నికల నక్షత్రానికి సన్నద్ధం అయ్యే విధంగా వారి యొక్క పార్టీ శ్రేణుల్ని అలాగే మిత్రపక్షాలని మొత్తం అందరినీ ఊడీకరించుకొని వారు ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే గతంలో కూడా ఈసారి పిఠాపురంలో అయితే నియోజకవర్గంలో ప్రజలైతే పూర్తిగా ఉత్సాహంగా ఉన్నారు, గెలిపించాలని దృఢ సంకల్పం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. సో దాన్ని ఓటు రూపంలో మలుచుకునే విధంగా ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ చేసుకుని ఓటు రూపంలో మలుచుకునే విధంగా గతంలో మన 2019లో చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఈసారి తప్పనిసరిగా విజయం చేకూర్చే విధంగా పూర్తి స్థాయి సన్నద్ధతో ముందుకు వెళ్లి మిత్రపక్షాలు అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే బాధ్యత మేమైతే తీసుకుంటాం వాసుదేవన్ గారు. అయితే మీరు అన్నటువంటి రెండవ ప్రశ్న అయితే మా యొక్క అభ్యర్థుల విషయం. ఓకే, మా పార్టీలో ఎవరు చేరినా వాసుదేవన్ గారు చేరిన క్షణం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అవుతారు కానీ ముందు వెనక అనేది ఉండదు. ఎందుకంటే కేంద్ర నాయకత్వం కూడా అన్ని పరిశీలించింది కదా, అన్ని క్యాండిడేచర్లు పరిశీలించి ఉన్న వాళ్ళలో స్థానిక పరిస్థితులు బట్టి రకరకాల వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల ప్రకారం కొంతమంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో అది ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారనేది ఎలక్షన్ తర్వాత చూడవలసింది. సో ఈ యొక్క నిర్ణయంలో ఒకళ్ళు ఇద్దరు పాత్ర కాదు, అందరూ కలిసి ఒక సమిష్టమైన నిర్ణయం వాళ్ళ మిత్రపక్షాలు ఉన్న పార్టీలతో కూడా కూర్చొని పవన్ కళ్యాణ్ గారు లేదా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు అందరితో కూర్చొని తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సో అందరి ఆమోదంతో తీసుకున్న నిర్ణయాలు కాబట్టి ఇది సమిష్టి నిర్ణయంగా చూడవలసిన అవసరం ఉంది. ఆ రకంగా ముందుకు వెళ్తాం. ఈ వారి యొక్క ప్రతి క్యాండిడేట్ యొక్క విజయానికి మిగతా 2 పక్షాలు కూడా పూర్తిగా సహకరించి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారు. అయితే మీరు అన్నటువంటి ధన రాజకీయం, ఇప్పుడు నిన్నే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు ఒక స్టేట్మెంట్ కూడా చూశాను. వారు ఏమంటున్నారంటే, నేను ఆర్థిక మంత్రి అయినా సరే ఒక లోక్సభలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో లోక్సభలో పోటీ చేసే ఆర్థిక స్తోమత నాకు లేదు అని చెప్పేసి సాక్షాత్ నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు పాత్రికేయుడు అదేంటంటే మీరు ఆర్థిక మంత్రి కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ అంతా మీ దగ్గరే ఉంది కదంటే, అది నా ఫండ్ కాదు, అది నా వ్యక్తిగత ఫండ్ ఎలా అవుతుంది, కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అది. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నన్ను పోటీ చేయమన్న మాట వాస్తవమే, అయితే అక్కడ పోటీ
పోటీ చేసే ఆర్థిక స్తోమత కానీ అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు కానీ నాకు అనుకూలంగా లేవు, నేను పోటీ చేయలేను, నేను ఆ విషయాన్ని అధిష్టానికి చెప్పాను, వారు కూడా యాక్సెప్ట్ చేశారని చెప్పడం జరిగింది. సో మన అవునన్నా కాదన్నా వాస్తవాలు మన అందరికీ తెలుసు. ధనం మూలం ఇదం జగత్ అని మన ఉన్నటువంటి మన రాష్ట్రంలో అయితే దాని చుట్టూ జరుగుతుంది. సో అన్ని కోణాలు నేపథ్యంలో అన్ని కోణాలు ఆలోచించి కేంద్ర నాయకత్వం, కేంద్ర ఎలక్షన్ కమిటీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎలక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని క్యాండిడేట్ల యొక్క సెలక్షన్ జరిగింది. ఒక చిన్న చిన్న ఆశాభావాలు, మనస్తాపాలు ఉండటం సహజమే, అన్ని పార్టీల్లో ఉంటాయి. అది 2-3 రోజుల్లో సర్దుకుంటాయి. అందరం కలిసి మా అభ్యర్థుల్ని గెలిపించుకునే పనిలో అయితే మేము ఉంటాం. తప్పనిసరి గెలిపించుకుంటాం వాసుదేవన్ గారు. రైట్, ఒకసారి త్వరగా శ్రీరామ్ గారి దగ్గర శ్రీరామ్ గారు సమిష్టి నిర్ణయం అని